నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ అగ్రికల్చరల్ మిషన్ మాజీ వైస్ చైర్మన్. అలాగే శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు కన్నుమూశారు. వారికి సంతాపం తెలియజేస్తూ వారి స్మృతి పదంలో మీరేమంటారు నాగిరెడ్డి గారు? సార్, ముందుగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మరణం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తూ, జనరల్గా వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి విషయంలో నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన ముఖ్యమంత్రిగా పడదోశారు అనేది. కానీ అదే విషయం చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు ఇద్దరు ఒకే రకంగా ఎన్టీ రామారావు గారి మీద జరిగింది. కానీ నాదెండ్ల భాస్కర్రావు గారినేమో పూర్తిగా ఆయన ఎన్టీ రామారావు గారికి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 ఎన్నికల్లో కూడా కనీసం ఎన్టీ రామారావు గారి బ్యాడ్జీని, స్టిక్కర్ని కూడా ఎక్కడా కూడా పార్టీలో పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పెద్ద విగ్రహాలు పెడతామనేది అంటే వాళ్ళ రాజకీయ వ్యవస్థలో ఒకే విధానంలో ఇద్దరు వ్యక్తులు ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన సక్సెస్ అయ్యాడు కదా ఎన్టీ రామారావు పడేయటంలో. ఇప్పుడు మనం పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్ అని కాదని కాదు, చాలా ఇంటర్నేషనల్గా తీసుకున్నా కూడా. అంటే నేను అనేది ఫెయిల్ సక్సెస్ అని కాదు, ఒకే అంశం. సో ఒకే విధంగా ఎన్టీ రామారావు గారికి జరిగిన అన్యాయం అనే అంశంలో ఆయన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారి గురించి మాట్లాడిన దానికంటే కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారు దింపేసినప్పుడు అసెంబ్లీలో కనీసం నన్ను స్పీకర్ మాట్లాడనివ్వలేదు ఎన్టీ రామారావు గారు. ఎంత వేదనతోనో మాట్లాడింది ఇక్కడ. ఓకే. సో అది వీడియోలు కూడా రిలీజ్ చేశారు కదా చంద్రబాబు గారు తీవ్రంగా దూషిస్తారు. డెమోక్రసీలో ఆ టైప్ ఆఫ్ ఇది ఇద్దరు చేసింది కరెక్ట్ అని అయితే మనం అంటలేదు. అవును. అంటే అప్పుడు చంద్రబాబు గారికి కాంగ్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టున్నారు కదా. అప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు మద్దతు నాదెండ్ల భాస్కర్రావు టైంలోనే ముందు ఇది చేశారు, కానీ తర్వాత ఇది కాలేదు. మేనేజ్మెంట్ తెలివితేటలు ఇదే ఇక్కడ రెండు. నాదెండ్ల భాస్కర్రావు గారికి మేనేజ్మెంట్ తెలివితేటలు కాలేదు, సరిగా ఆర్గనైజ్ చేసుకోలేకపోయారు. ఈయనేమో కానీ ఆ నెల రోజుల్లో కొన్ని ఫైళ్లు పరిష్కరించడం కానీ, కొన్ని ఎన్టీ రామారావు చేసిన కొన్ని తప్పుల్ని రివర్స్ చేయటం కానీ, ఉదాహరణకి ఎన్జిఓలకు సంబంధించి ప్రభుత్వోద్యోగులకు సంబంధించి 58 ఏళ్ళని 55 చేశాడు కదా ఎన్టీ రామారావు. దాని మీద బాగా నిరసన వచ్చింది. అప్పుడు ఈయన ఈ నెల రోజుల్లో ఇటువంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ వీటిల్లో కొన్నిటిలో జరిగింది. కానండి ఏ జరిగినా సరే డెమోక్రసీలో రెండు కూడా జరగకూడని కార్యక్రమాలే. సో అది తర్వాత అసెంబ్లీని రద్దు చేసుకున్నాం కూడా వెళ్ళలేదు కదా ఇక్కడ. ఆ రోజు తర్వాత ఎన్టీ రామారావు రద్దు చేసేసి అసెంబ్లీని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు. అవును. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్నికైన శాసనసభ్యులతోనే ఎన్నికైన సాగించారు. మొత్తం వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయగలిగారు. సరే, అది మీరు మాట్లాడతారా? ఫస్ట్గా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్రావు గారికి నివాళులు. అలాగే ఇక్కడ మీరు ఒక సందర్భం గుర్తుపెట్టుకోండి, ఇద్దరూ చేసింది ఒకటే పని. రామారావు గారి విషయంలో ఇద్దరు, అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఇద్దరు చేసింది సేమ్ పని. కానీ ఒకళ్ళేమో చరిత్రలో అదేదో ద్రోహం చేసినట్టు, ఒకళ్ళేమో పార్టీని పరిరక్షణ చేసినట్లు మిగిలిపోయారు. ఇక్కడ మీరు ఒక తేడాన్ని మీరు నోటీస్ చేస్తే, నాదెండ్ల భాస్కర్రావు గారు చేసినదే చంద్రబాబు చేసేటప్పుడు ఆయన ఇంకొక యాడ్ ఆన్ చేసుకుని ఏంటంటే ఎంటైర్ కుటుంబాన్ని తన వెనక పెట్టుకోగలిగారు. కుటుంబాన్ని, మీడియాని కూడా. మీడియా రామోజీరావు గారు ఆ రోజు వెనకుంటాం అనేది మేజర్ ప్లస్ అయింది. నాయుడు భాస్కర్రావు గారికి వ్యతిరేకం కదా. సో ఇక్కడ ఏమైంది, ఇంకోటి కుటుంబం అంతా వెనకుంటాం కూడా పాజిటివ్ అయింది. సో ఇది చూసిన తర్వాత మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇంట్లో వాళ్ళు చేస్తే ఏదైనా న్యాయమే. అంటే బంధువులు, కుటుంబంలో జరిగితే అది న్యాయం అనమాట. బయట వాళ్ళ ద్వారా జరిగితే మాత్రం అది ద్రోహంలాగా పోర్ట్రేట్ అయిపోయింది. అది అంటే అట్లాగా అదిగా. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాట్ టెర్రరిస్టు నేడు ప్రాణమిత్రులు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన జయరాం రమేష్. 2019లో మోడీని ఉద్దేశించి బాబు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ పోస్ట్. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు. మోడీని టెర్రరిస్ట్ అన్న దాని మీద ఈసీ నోటీస్ ఇచ్చింది కదా.
మరి అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ మాట అన్నా కూడా ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు జయరాం రమేష్ గారు ప్రశ్నిస్తారు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది కదా. మరి చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారిని పడేసిన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మోడీ గారిని అంత మాట అన్నా కూడా ఆయనకి ఏం అవ్వలేదు, పైగా ఇద్దరు కలిశారు. ఎట్లా మరి దాన్ని ఎట్లా చూస్తారు? సార్ అది చంద్రబాబు గారు మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ఒప్పుకోవాల్సిందే. ఆయన దేన్నైనా చేయగలరు. ద్వంద్వ వైఖరి అనొచ్చు, లేదు అంటే తన డిక్షనరీ ఒకటి ఉంటుంది సార్. జనరల్గా ఏంటి, మన దగ్గర ఒక డిక్షనరీ ఉందనుకోండి, ఒక పదానికి ఒక మీనింగ్ ఉండిద్ది. అది 100 సంవత్సరాల తర్వాత అయినా ఆ పదానికి అదే మీనింగ్ ఉంటుంది. ఆయన డిక్షనరీ ఎలా ఉండిద్ది అంటే ప్రతిరోజు మారిద్ది ఆ మీనింగ్. ఆ పదం యొక్క మీనింగ్ ప్రతిరోజు మారిద్ది, అవసరాన్ని బట్టి మారిద్ది. మరి అలాంటి డిక్షనరీలు కాదుగా. ఇప్పుడు ఈయన అన్నారు అనుకున్నాం, మోడీ గారు ఎందుకు తగ్గాడు, మరి మోడీ గారు ఎట్లా గెలవగలిగాడు తనని? మరి మోడీ ఖర్గే చేసిన తప్పు అయితే చంద్రబాబు గారు చేసింది కూడా తప్పే. బీజేపీ వాళ్ళు అభ్యంతరం పెట్టి ఉండాలి కదా. అప్పుడు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగానే ఉన్నారు. అంటే ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నారు, పదవిలో లేరు, అలాంటప్పుడు అసందర్భంగా మాట్లాడారు అనేది కూడా కాదు కదా. ఈయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అవును, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు అండ్ మోడీ గారు ప్రధానమంత్రిగా గారు. ఆ రకంగా అదృష్టవంతుడే కదా ఒక రకంగా చెప్పాలంటే. మోడీ గారిని అంత మాట అన్నా కూడా ఆయన ఎవరు బీజేపీ వాళ్ళు ఎవరు ఒక్క మాట అనలేదు కదా. ఏదో లోకల్ లీడర్స్ ఇచ్చారేమో కానీ కాదు. ఆంధ్రాలో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, 1998 అనుకుంటా బీజేపీ టీడీపీ కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళి 2 ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగిన బీజేపీ 4 అంటే ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నాను. ఈ రోజుకి బీజేపీ ఎందుకు ఎదగలేకపోతుంది అంటే బీజేపీలో ఉన్నదే మళ్ళీ పచ్చదళమే. సో అందువలన అక్కడ నుంచి విమర్శలు రాలేదు. అదే మాట ఒక తెలంగాణలో ఉన్న వేరే పార్టీ మాట్లాడుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల నుంచి ఏ తీవ్రతలో వచ్చి ఉండేదో ఊహించుకోండి సార్. దానికంటే కూడా ఎన్నికల ప్రచారంలోకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మోడీ గారు అసలు ఎంత 5-6 నిమిషాలు ప్రతి పాయింట్ని కూడా చెప్తూ, ప్రతి పాయింట్ని నేను మోసగాడిని కాదు, లేకపోతే ఇదిగో చెప్తూ మాట్లాడిన మోడీ గారు. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనే కంటే మీరు ఇందాకన్న పాయింట్ ఆ టైంకి అదృష్టం కూడా కొంత. ఇప్పుడు ఇందాక మనం ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ లక్ష్మీపార్వతి రోల్ వచ్చి లక్ష్మీపార్వతిని చూపించి మొత్తాన్ని కుటుంబాన్ని చేసుకోగలిగాడు. అంటే అది ఆ అవకాశం, అదృష్టాన్ని వచ్చిన అవకాశం ఎట్లా వచ్చినా అదృష్టంగా ఇది నిన్న మనం ఇట్లా వెళ్ళాము ఇది కరెక్టా అనేది లేదు ఎప్పుడు కూడా. అంతే సక్సెస్ అయితే అంతే. రాజకీయంలో ఏ విధానానికైనా ఇది ఎవరితో, మరి కమ్యూనిస్టులతో వెళ్ళాడు, కాంగ్రెస్తో వెళ్ళాడు, బీజేపీతో వెళ్ళాడు. ఈ దేశంలో అన్ని పక్షాలతోనూ కలిసి నడిచిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కదా. అవును. అంటే ఇక్కడ ఆ రోజుల్లో మోడీ గారిని అట్లా అంటాం తప్పని మాబోటి వాళ్ళం అందరం అన్నాం. తీరా అట్లాగే చంద్రబాబు గారిని ఆయన కూడా అట్లాంటి పరుష పదాలు కాకపోయినా ఆయన వాడు. కానీ వాళ్ళిద్దరు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మరేంటి బాధపడిన మా బోట్ వాళ్ళందరూ ఏమైనా మనం వేసిన వీడియోలో పార్థసారథి గారు 2 వీడియోలు వేసాం కదా. అంతే. అంటే మర్చిపోరు కదా ఇప్పుడు మీరు వేస్తారు. అట్లాగే ప్రజలు ఖర్గేకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అట్లేం జరగలేదు కదా, ఆయనకేం ఇబ్బంది రాలేదు కదా. అది ఆ తర్వాత రోజుల్లో అప్పుడు బీజేపీతో కలవకపోయినా కేసు 2000 కోట్ల అక్రమాలు అవన్నీ కూడా వాటి జోలికి కూడా వెళ్లకుండా మోడీ గారు న్యాయ వ్యవస్థలో ఉన్న బలాబలాలు ఏదైనా వ్యవస్థలకు సంబంధించి ఒక రకంగా చంద్రబాబు గారు అదృష్టవంతుడు. అంటే నాయల భాస్కర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు అనుకోకుండా నా టెర్రరిస్టు నేడు ప్రాణమిత్రులని చంద్రబాబు ద్వంద్వ వైఖరి గురించి జయరామ్ అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఖర్గే గారిని అంటున్నారు కానీ ఇప్పుడు మీ చంద్రబాబు గారు కూడా ఆ రోజు అంటున్నారు కదా అని చెప్పాలండి వీళ్ళ బాధ. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. తాజా పరిణామం బీఆర్ఎస్కి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా బీఆర్ఎస్కి కాస్త పెద్ద రిలీఫ్, అడ్వాంటేజ్ కూడా అవుతుందా? ముమ్మాటికి అవుతుంది సార్. ఇప్పుడు హైకోర్టు నన్ను ఏం చెప్పింది, కమిషన్ ఏర్పాటు చేసే అర్హత అన్నీ కూడా ప్రభుత్వానికి ఉంది. కమిషన్ ఏర్పాటు చేయటాన్ని మేము వ్యతిరేకించలేదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టుని కూడా ఒక రిపోర్ట్ లాగే చూస్తాం, నివేదిక. అంతేగాని రిపోర్టుని ఎవిడెన్స్గా చూడము అని చెప్పింది. అంటే మీరు రిపోర్ట్లో చాలా రాశారు, ఎవరెవరిని విచారించాం, ఏమేమి జరిగినాయి, విధానపరమైనవి అవ్వచ్చు, పరిపాలనా పరంగా అవ్వచ్చు, అక్కడ జీవోలు అవ్వచ్చు, టెండర్లు అవ్వచ్చు, ఈ ప్రొసీజర్ రిలేటెడ్ అన్నీ కూడా పొందుపరిచి ఉంటారు. కానీ ఎవిడెన్సెస్ అంటే మీరు నివేదికలో రాసిన ఎవిడెన్సెస్ అవ్వు. ఆ ఎవిడెన్సెస్ మా దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని ప్రొడ్యూస్ చేయగలగాలి, ఆ ఎవిడెన్సెస్ సపరేట్గా ఇవ్వగలగాలి. నివేదికని మేము ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయం కాబట్టి ఆ నివేదికని అంటే నివేదికని ఒక నివేదికగా చూస్తాం కానీ ఎవిడెన్స్గా చూడము. సో ఇమీడియట్గా దాన్ని బేస్ చేసి ఎవరు చర్యలు తీసుకోవద్దని చెప్పింది హైకోర్టు. అట్ సేమ్ టైం ఏం చెప్పింది, కమిషన్ తన పరిధి దాటి వ్యవహరించిందని కూడా వారించింది. అంటే నవేడేస్ మీరు చూస్తే సార్,
స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇలాంటి సిట్లు కానీ కమిషన్స్ కానీ ఏర్పాటు చేయగానే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వాళ్ళు కూడా పొలిటికల్ యాక్టివిటీ లాగా, అంటే ఒక వ్యక్తిత్వ హననాలు చేయటం, లేదు అంటే ఎవిడెన్సెస్ పూర్తిగా లేనప్పుడే నిందితులుగా ప్రజల్లోకి చిత్రీకరించడం ఉంటేనేమో రక్షించడం, గవర్నమెంట్ ఎదురు వాళ్ళ మీద కమిషన్ ఇస్తేనేమో వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించడం. కమిషన్ పని ఎలా ఉండాలి? తన పని తను సైలెంట్ చేసుకొని అటువంటి వాళ్ళని పెట్టరు కదా. అటువంటి రిటైర్డ్ జడ్జిల్ని వాళ్ళని పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకుంటారు. నాకు తెలుసు కదా ఆయా గవర్నమెంట్లో జరిగిన పరిణామాలు. ప్రత్యేకించి తెలుగుదేశం హయాంలో కొన్ని కమిషన్లు వేశారు. అవన్నీ కూడా ప్రభుత్వం వారి ఆలోచనలకు అనుగుణంగానే చేసిన సందర్భాలు. అమరావతి ఒక ఎగ్జాంపుల్ సార్. అమరావతి దానికి ఒక ఎగ్జాంపుల్. అమరావతికి ఇష్యూ శివరామకృష్ణన్ కమిటీ నడుస్తుండగానే ఆల్ ఆఫ్ వాట్ ఎవర్, నేనేమన్నా కమిటీ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, సిట్ అవ్వచ్చు, ఏదైనా కూడా. దీనికంటే మీరు ఇప్పుడు రాజమండ్రి పుష్కరాల నివేదిక ఉందనుకోండి, అప్పుడు జడ్జి గారి మీద ఉండవల్లి గారు, అప్పుడు రిటైర్డ్ జడ్జిని ఎవరినో పెడితే ఆయన చేసిన విచారణ మీద ఉండవల్లి గారు ఇట్లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఆక్షేపణ చెప్పారు. ఏంటి విచారణ, ఏంటి ఇట్లా జరిగిందండి. సరే, అదన్నీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళనే పెడుతున్నారు. వాళ్ళు అట్లీస్ట్ ఫేవర్గా పనిచేయటం దాటి ఇంకా మితిమీరి ఏం చేస్తున్నారు? ఒక పొలిటీషియన్ లాగా ప్రెస్ మీట్లు పెట్టేసి, లేదు అంటే వ్యాఖ్యలు చేసేసి, అంటే వ్యక్తిత్వానను లేదు అపోజిట్ కాదుగా. జగన్ గారి టైంలో ఒక జడ్జి గారు ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కామెంట్ చేస్తే పెద్ద గొడవ అయింది కదా, వివాదం అయింది కదా. వ్యవస్థలు అట్లా ఇక్కడ కమిషన్కి ఇచ్చిన నిబంధనల్లో కాకుండా జరిగింది అనేది వచ్చిందండి. కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగటం అనేది ఎందుకు జరిగింది అనేది వాస్తవ విషయాలకే రాజకీయంతో సంబంధం లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్టులు వాళ్ళు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డమ్మీ అయింది వాళ్ళ. అది కాకుండా ఒక వ్యక్తుల మీద సాధింపు ధోరణి అనే రకంగా వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఆ నిబంధనల్ని, వాళ్ళు 8 నిబంధనని, BC నిబంధనలను తీసుకోకుండా రిపోర్ట్ ఇచ్చారు. అట్లాగే సాక్షుల్నిగా పిలిచిన వాళ్ళని ముద్దాయిల కింద చేర్చారు అనే దాంతో కొట్టేసింది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ 2 ఏళ్లలో ఇప్పుడు రిపేర్ చేయిస్తా ఉంటున్నారు. అదేదో ముందే ఇప్పటికీ కూడా దాన్ని అసలు దాన్ని ఎట్లా యూటిలైజేషన్ అనే కాకుండా వేధింపు ధోరణిలోకి వెళ్తారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్, పోలవరంలో కూడా డయాఫ్రమ్ వాల్ దగ్గర 4-5 ఏళ్ళ నుంచి జరుగుతున్న పని అదే. టెక్నికల్ అయిపోయిందన్నారు రాజమండ్రి. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ తీసుకుందంటే కూడా మొన్న వచ్చిన రిపోర్ట్లో కూడా మళ్ళీ టెక్నికాలిటీలో మళ్ళీ క్వాలిటీ లేదని వచ్చింది. సో అసలు రాక్ఫిల్ డ్యామ్కి డయాఫ్రమ్ వాలే ప్రధానం. సో ఆ డయాఫ్రమ్ వాల్ దగ్గర ఇదే పరిస్థితి ఇదిలోకి వస్తుంది మళ్ళీ. రైట్. సో ఈ పరిస్థితి ఈ రాయలసీమలో మళ్ళీ నిజంగానే అమరావతిలో అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం కానీ, మొన్న చంద్రబాబు గారు నేను ఇంకా విమానాశ్రయం కడుతున్నాను, అవి కడుతున్నాను అని చెప్పుకోవటం కానీ, సో ఈ ఎందుకు ఈ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తోందా ఈ అమరావతి ఇష్యూ? సరే, ఇప్పుడు నిన్న జరిగింది 6 జిల్లాలు రాయలసీమకు సంబంధించిన జిల్లాల్లో జరిగింది కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని ఎత్తుకున్నారు. రేపు పొద్దున్నే ఈ ప్రశ్న రాష్ట్రం మొత్తం రాబోతుందండి. సో మొత్తం మా డబ్బులన్నీ తీసుకెళ్ళి రేపు ఉత్తరాంధ్రలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. సో రాష్ట్రం మొత్తం ఎవరికి అడిగినా డబ్బులు లేవంటున్నారు. రైతులకి మొక్కజొన్న ప్రొడ్యూస్ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. అంటే జీతాలు మించి లేదంటున్నారు. కానీ అమరావతి రైతులు మీరు అన్నారు కాబట్టి మీ దృష్టి తీసుకో. పంట కొనుగోళ్లకు కేంద్రం రామ్ మొక్కజొన్న రైతుకు ఇదే శాపం. కూటమి ప్రభుత్వం లేఖలు కంటి తుడిపే అంటూ మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఏదో అన్నట్టు. అట్లా గ్రామ పంచాయతీలకు 650 కోట్లు పెండింగ్ అంట. సో అంటే డబ్బులు ఎక్కడ దేని దగ్గరికైనా డబ్బులు లేవని మాట్లాడుతూ అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఇప్పుడు అసలు 1,00,000 కోట్లతో అయిపోయింది, లేకపోతే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి టెండర్స్ 2 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఎకరాలకు వెళ్తే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కే. సో మొబిలైజేషన్ అడ్వాన్సెస్ పే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి మొదలుపెట్టి మళ్ళీ దానికి ఒక 23,000 కోట్లు అంటున్నారు. మరి వాళ్ళు అడిగిన దాంట్లో అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ జరుగుతున్న లిఫ్ట్ని మీరు ఆపేశారు అనే దాంట్లో. కానీ అదే సేమ్ విషయం ఈ మధ్యనే వార్త వచ్చిందండి. పోలవరంలోనేమో మళ్ళీ అక్కడ ఆ వాటర్ లెవెల్ డెడ్ స్టోరేజ్లోకి వెళ్తే కృష్ణా డెల్టా కోసం నీళ్ళు లిఫ్ట్ చేయడానికి సేమ్ ఇదే. ఇక్కడ పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్కి వస్తే 840కి వస్తే నీళ్ళు రావని లిఫ్ట్ ప్రపోజ్ చేస్తే దీన్ని ఆపేసింది. మళ్ళీ పోలవరంలో అదే టెక్నికాలిటీలో పోలవరంలో ఇప్పుడు లిఫ్ట్ మళ్ళీ పెట్టబోతున్నాం అక్కడ లిఫ్ట్ ఒప్పుకుందని మళ్ళీ ఎల్లో మీడియాలో రాస్తున్నారు. నిజమే, అదే ప్రపోజల్ వచ్చింది 45 మీటర్లకు తీసుకెళ్తారు వచ్చింది. పార్లమెంట్లోనే డైరెక్ట్గా చెప్పింది 45 అంటే పబ్లిక్లో వచ్చిన గవర్నమెంట్ పార్లమెంట్లో వచ్చిన ఆ రోజు పార్లమెంట్లో వచ్చిన స్టేట్మెంట్ అండి అది. దాని నుంచి మళ్ళీ పార్లమెంట్లో రావాలి, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రావాలి. 8 నుంచి రాలేదు కదా, మనం పత్రికల్లో రాసుకుంటే కదా. అది చెక్ డ్యామ్ కింద అయిపోయింది.
పోలవరం అనేది ఒక బ్యారేజ్ కింద అయింది, కాటన్ బ్యారేజో ప్రకాశం బ్యారేజ్ లాగానో. సో ఎన్నో 3 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి కూడా ఉపయోగపడే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. సో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మొదలుపెట్టాడండి పోలవరం ప్రాజెక్టుని. అప్పుడు కేంద్రం కూడా లేదు. 5,600 కోట్లు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సో ఆయన రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు పోలవరం ప్రాజెక్టే లేదు. ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకా దాన్ని ఇంకా నత్తనడకలు నడిచే పరిస్థితిలో అది చెక్ డ్యామ్ బ్యారేజ్ కింద మార్చేస్తే ఈవెన్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, సిల్లివెల్ కూడా అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అక్కడ వాటర్ ఫుల్గా రాదండి. ఓకే. సో ఇప్పుడు రాయలసీమలో ఈ రకమైనటువంటి ఉద్యమం వస్తున్న ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? నిజంగానే రాష్ట్ర రాయలసీమ ఆదాయమే కాకుండా ఆ 29 గ్రామాలనండి లేదా చుట్టుపక్కల కొద్ది ఏరియా మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ దగ్గర నుంచి వసూలు చేసే పన్నంతా అక్కడే ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఆల్రెడీ దాదాపు 50,000 కోట్లు, 47,000 కోట్ల చిల్లర ఎంతో అప్పులు చేశారు. అది చాలదు, ఇంకా తీసుకురావాలని ఓపెన్గా చెబుతున్నారు. ఓ పక్కేమో గవర్నమెంట్లు జీతాలు లేవంటున్నారు, ఇంకో పక్కేమో ఎల్లో మీడియాకి లీకులు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు కూడా తగ్గించాల్సి వస్తుంది హిమాచల్ ప్రదేశ్లో అంటున్నారు. ఎందుకు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అమరావతిని మిగతా వాటిని? ఇప్పుడు రాయలసీమలోనే ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరం వ్యవసాయ రంగ సంక్షోభం మొత్తం రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయండి. ఇంతకుముందు 14-19లో కూడా మొత్తం అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లా నుంచి లక్షలాది కుటుంబాలు బెంగళూరు, చెన్నై, కేరళకి వలసపోయినట్టుగా దినసరి కార్మికులుగా రైతుల కుటుంబాలు వెళ్ళినట్టుగా ప్రభుత్వ అనుకూల పత్రికలు వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొన్న ఖరీఫ్లో ఆల్రెడీ కర్నూలు నుంచి వెహికల్స్తో వలసపోతున్నారని చెప్పి వచ్చింది. సో పత్తి అత్యధికంగా నష్టపోయింది, 50% కర్నూలు జిల్లాలోనే సాగు. అరటి మొత్తం దెబ్బతిందంతా అనంతపురం, కర్నూలు. ఉల్లి దెబ్బతిందంతా కూడా కర్నూలు, నంద్యాల, కడప. సో దరిదాపుగా అన్ని పంటల్లోనూ ఇప్పుడు మొక్కజొన్న మేజర్గా రాయలసీమలో పంటలు. సో మామిడి లాస్ట్ టైము. అంటే వాళ్ళ ఆదాయం ఏమో హార్టికల్చర్లో ఇన్కమ్ అంతా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆటోమేటిక్గా హార్టికల్చర్ చాలా డెవలప్ అయింది. అగ్రికల్చర్లో ఇన్కమ్ కంటే కూడా హార్టికల్చర్లో సాగు ఏరియా తక్కువ ఉన్నప్పటికీ కూడా హై వాల్యూ క్రాప్స్. సో వాడి దగ్గర ఇన్కమ్ వచ్చి మేము ఇంత సంక్షోభంలో ఉంటే కూడా వచ్చే డబ్బులు కూడా మా దగ్గర ఖర్చు పెట్టకుండా మొత్తం అమరావతికే పెడుతున్నారు అనేది అక్కడ వచ్చిన ప్రశ్న. నేను చెప్పింది ఇదే ప్రశ్న రేపు ఉత్తరాంధ్రలో కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈక్వాలిటీ లేకుండా వెళ్ళినప్పుడు రాష్ట్రానికి క్యాపిటలే కదా అమరావతి. అమరావతిలో 2 విషయాలు ఇక్కడ అంటే మావిగన్ అనే దానికి వచ్చినప్పుడు ఇది చేశారు కదా, ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు, సెంట్రల్ ఆఫీసు. సో జనసేన సెంట్రల్ ఆఫీసు జగన్ చెప్పిన మావిగన్లో ఉంది. నేషనల్ హైవే పక్కన కట్టుకున్నారు. ఎందుకని అంటే జగన్ చెప్పింది వాస్తవం అని చెప్పి కదా, అందరికీ రాష్ట్రం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పింది. మీరు ఏదైతే మీ ఆఫీసులకి అవి అమరావతిలో లేవు ఆఫీసులు, అట్లాగే జగన్ చెప్పిన మావిగన్లో అమరావతి ఉంది. సో అంటే టెక్నికల్గా ప్రతిపక్షం పార్టీ మాట్లాడిందని చెప్పి ప్రతి కార్యక్రమానికి జగన్ అమ్మ కార్యక్రమాలు అన్నింటినీ పేర్లు మార్చేశారు. కానీ అవే కార్యక్రమాలే కదా, ఏమవుతుంది? సో అట్లా చేస్తే ఇప్పుడు మరి అదే లిఫ్ట్, రాయలసీమ లిఫ్ట్ జగన్ చేసిన దగ్గర లిఫ్ట్ని వారి పేరు మార్చుకుని మరి దాన్ని కంటిన్యూ చేసేసి ఉండొచ్చు కదా. దానికంటే కూడా వచ్చిన ప్రధానమైన సమస్య అక్కడ ఓపెన్గా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపిచ్చాను అన్నాడు. అన్న దాని మీద ఇంతవరకు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేకపోతే చంద్రబాబు గారి దగ్గర నుంచి అది జరగలేదని ఖండన రాలేదు కదా. అది ఏం మెసేజ్ వెళ్తుంది రాష్ట్రంలో ప్రజల్లోకి? సో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేయాలి. జరగలేదు, లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటానికి లేదనేది అర్థమవుతుంది. అంటే మరి రాయలసీమ ప్రజల్లో ఈ సెంటిమెంట్ పెరుగుతుందా? ఏమిటి ఈ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు, పక్కన ఎక్కడన్నా తక్కువ ఖర్చులో కట్టుకోవచ్చు కదా అనే ఫీలింగు, రాయలసీమకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగు పెరుగుతుందా? సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినప్పుడు అంటే ఎక్స్పెండిచర్ వర్సెస్ ఎకరానికి 2 లక్షలు పెట్టి ఇన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఏమీ బంగారపు గనులు కాదు కదా ఉంది. సో తీసుకెళ్ళి పెట్టడానికి మనం వచ్చే ఇన్కమ్ ఎంత, ఇన్కంలో ఇది లేకుండా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా బడ్జెట్ అంచనాల కంటే 23,000 కోట్లు వాస్తవమైన ఆదాయం పడిపోయింది. రూరల్ ఎకానమీ మొత్తం దెబ్బతినిపోతుంది. సో గ్రామీణ ఎకానమీ వ్యవసాయం బాగుంటేనే ఆదాయం ఉంటుంది. సో చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులందరికీ ఉంటుంది. ఇంత దెబ్బతిన్న పరిస్థితుల్లో సంక్షోభంలోకి వెళ్ళిపోతాం అనే దాంట్లోనే ఆయన లేవనెత్తిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఈ చర్చ వస్తుంది. ఇప్పుడు రాయలసీమ మీటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు.
రేపు ఉత్తరాంధ్రలో జరిగినా, గోదావరి జిల్లాలో జరిగినా, ఎక్కడ జరిగినా వస్తుంది ఈ చర్చ. సో ఎందుకంటే ఒక ప్రాంతానికి దాని సమానం చెప్పకుండా జగన్ మీద వ్యక్తిగతంగా హత్య అని, అదని, ఇదని, హత్య కేసు అని చాలా అన్యాయంగా ఇప్పటికీ కూడా ఇంత డబ్బులు ఎట్లా ఏంటి? ఈనాడు వాళ్ళు అయితే అంత నీచంగా రాయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. రోజుకో మంత్రితో ఏదో ఒకటి మాట్లాడించడం, దాన్ని ఫస్ట్ పేలు వేయటం, కథ అయిపోయింది. ధర్మంగా ఉండాలి కదా. అడుగు కన్స్ట్రక్షన్ కాస్ట్ కి మీరు 14,000 రూపాయలు అక్కడ ఇస్తున్నారు, ల్యాండ్ లేకుండా శాండ్ ఫ్రీతో. దానికి సమాధానం ఎక్కడ రాలా? హైదరాబాద్ బంజారా హిల్స్ లో కానీ విత్ ల్యాండ్, హైదరాబాద్ లో కోకాపేటలో కానీ విత్ ల్యాండ్ కూడా 12,000కి, అడుగు 12,000 రూపాయలకి అమ్మకం ఉందండి. అవును, విత్ ల్యాండ్ హై రైజుల్లో. అవును. సో వాళ్ళు బెంగళూరులో, చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా సరే, సో ఈ 14,000 రూపాయలు మీరు ల్యాండ్ లేకుండా శాండ్ ఫ్రీకి ఇచ్చి ఎందుకు అవుతుంది? దానికి సమాధానం లేదు. అక్కడే ఆటోమేటిక్ వాళ్ళేంటి తెలివిగా ఈ ఆ హత్య ఈ హత్య అని చెప్పి అంటాం. దానికి ప్రతిగా మీరేమో చంద్రబాబు గారు రంగా కేసులు ఏం చేశారు ఇవన్నీ చెప్పటం. సో మొత్తం ఇష్యూని అమరావతి నుంచి డైవర్ట్ చేయడానికి తంటాలు పడుతున్నట్టుంది. ఈనాడు వారేమో అచ్చంగా అదే పనిలో జనంలో మెదడులో ఇచ్చేయడం కోసం ఈ అంశం చర్చలోకి వెళితే ఇదవుతుందని వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్లేదు సార్, రోజు ఒక మంత్రితో మాట్లాడించడం ఫస్ట్ పేలు. అది దాని మూలంగా జర్నలిజం ప్రమాణాలకి మరీ దిగజారిపోయిందనేది బాధ తప్ప, మామూలుగా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళే రాజకీయ నాయకుడు పాత్రలోకి వెళ్ళిపోతున్నారు, మరీ ఘోరంగా వెళ్ళటం. రాష్ట్రం మొత్తం ప్రజల డబ్బంతా అమరావతికి కేవలం పేరుతో పెడుతున్నారు అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాళ్ళు ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా కూడా అది ఆగదండి, ఆగట్లా. అందుకని వ్యక్తిత్వ జగన్ గారి మీద తాత్కాలికంగా పత్రికల్లో చూసుకుని సంతోషించుకోవడమే కానీ అది దీనికి కంపారిటివ్, దీనికి కాంపెన్సేట్ అవ్వదు. ఎందుకు వాళ్ళు రాశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఉద్యోగస్తులు జీతాలు తగ్గించమనండి, అప్పుడు కూడా మళ్ళీ జగన్ గారి మీద రాయమనండి. ఇట్లా ఉంటుంది. పేరయ్య గారు టంగ్ 2 నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. నిన్న మన సీఎం గారు తమిళనాడు పోయిన తర్వాత అక్కడ జర్నలిస్టులు వాళ్ళు అడిగారు సార్ ఒక మాట, ఇక్కడ మీరు డబ్బు సంపద సృష్టించడానికి కేవలం ల్యాండే కావాలంటున్నారు కదా, మరి మాకు ఇక్కడ తమిళనాడులో ల్యాండ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, కానీ మా ఊరు బాగా సృష్టిస్తున్నారు కదా, మీరు ఎందుకు ఈ విధంగా చెప్పారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదని చెప్పారు. అవసరం లేదన్నారు. అవసరం లేదంటే మరి మీరెందుకు అమరావతిలో దాదాపు ఇప్పటికి 55,000 చేశారు, ఇంకా 10-17,000 మళ్ళీ కరెక్షన్ చేయాలంటున్నారు కదా, 45,000 అండి. మరి మీరెందుకు అక్కడ చేయలేదా అంటే కనీసం నోట్ల నుంచి మాట్లాడాలనేటువంటి పరిస్థితులు అక్కడికి పోయి వ్యవహారం అక్కడ పెట్టి అంతర్జాలం చేసి, ఇప్పుడు ఢిల్లీకి 62 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు, చెన్నైకి వచ్చేసి 65 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు, మరి అమరావతిలో ఆలు లేదు సూరు లేదు, 189 కిలోమీటర్లు పెట్టి 1 కిలోమీటర్కి మరి 1 కోటి పెట్టారా, 2 కోట్లు మరి అది. అవును. ఇంకో విశేషం ఏంటంటే నిన్న విజయకేసరి ఎవరో మాట్లాడుతూ ఆయనే కోయంబత్తూరులో 35 లక్షల మంది జనాభా ఉన్నారు, అక్కడ 500 ఎకరాల్లో విమానాశ్రయం ఏంటి అంటారు. నేను 5,000 ఎకరాలతో కడుతున్నాను, ఇక్కడ 1,00,000 మంది కూడా లేరు, 5,000 ఎకరాలు. దానివల్ల ఆయనకి నెగిటివే కానీ అది పాజిటివ్ అట్ అవుద్ది. అట్లాగే జీడి నాయుడు గారి గురించి మాట్లాడినవి కొన్ని అంత నాలెడ్జ్ తో మాట్లాడిన కోయంబత్తూరు 35 లక్షల పాపులేషన్ లేదండి, లేదా అది ఈక్వల్ టు విజయవాడ, విశాఖపట్నం పాపులేషన్ 20 లక్షలు ఆల్రెడీ మనకు ఉంది కదా విమానాశ్రయం, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఇప్పుడు తెలుగుదేశానికి మత్తు ఇచ్చేవాళ్ళే చెబుతున్నారు. కోయంబత్తూరులో ఎవరో మా 500 విమానాశ్రయం 5,000 చేయమని ఎవరు అడగట్లేదు, సరిపోతుంది కదా వాళ్ళకి. 500లో ఉన్న విమానాశ్రయం మనం గన్నవరంకి 3 రెట్లు కోయంబత్తూరు ఫ్లైట్లు వెళ్తాయి. చెన్నై తర్వాత వాటన్నిటికీ చాలా మెడికల్ ఇండస్ట్రియల్ స్పిన్నింగ్ వీటిల్లో కోయంబత్తూరు హబ్. సో ఎన్ని ఫ్లైట్లు వెళ్తాయో వాళ్ళు 500 ఎకరాలు మాకు సరిపోతుంది ఆయన చెప్పిన దాంట్లోనే వాళ్ళు అక్కడ లేవనెత్తిందే ఉంది. వాళ్ళకి 500 సరిపోతుంటే ఏమీ లేని దగ్గర నువ్వు 5,000 ఎకరాలు ఏంటి అనే దానికి ప్రశ్న వస్తుంది. దానికే సమాధానం చెప్పారు ఇంద్రనీల్ గారు. చెప్పండి, అమరావతి రాయలసీమ ఆదాయం అంతా అమరావతిలో ఖర్చు పెడతారా అని వీళ్ళు అడుగుతున్నారు. పైగా అమరావతి ఖర్చును ఎట్లా డిఫెండ్ చేసుకుంటారని మేధావుల ఫోరం వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఖర్చు నిలబెట్టుకోవాలి కదా. ఏదైనా ఒక రాష్ట్రం సార్, క్యాపిటల్ అనేది అవసరమే. క్యాపిటల్లో జనరేట్ అయ్యే రెవెన్యూ అంటే జనరల్గా ఏమైందంటే రెవెన్యూ మేజర్గా ఇచ్చేది క్యాపిటల్ ఏరియా ఇది. సో రెవెన్యూ మేజర్గా వచ్చే క్యాపిటల్ ఏరియాలో వచ్చిన రెవెన్యూని వెనకబడ్డ ప్రాంతాలు అవ్వచ్చు, రాష్ట్రంలో డెవలప్మెంట్ అవ్వచ్చు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఇక్కడ వచ్చిన రెవెన్యూని తీసుకెళ్ళి పంచుతారు డెవలప్మెంట్ కోసం. కానీ మొట్టమొదటిసారి దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని తీసుకొచ్చి నేను రాజధాని కడతా అని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది.
రెండోది ఏంటి, అసలు ఇది ఫస్ట్ అందరూ అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ మావిగన్ కాదండి అమరావతి కరెక్ట్ అనుకుందాం, అమరావతి కరెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎంతలో కంప్లీట్ అయింది? అది నిరంతర ప్రక్రియ ఆయన చివరి రాగం అంటారు చూడండి. ఇది ఇప్పుడు అలా అవ్వదు. ఏం చెప్తామని ప్రజలు ఒక తరం ఛాన్స్ ఇచ్చారు. మీరు కేవలం 5,000 కోట్ల వరకు కంప్లీట్ చేసి అమరావతి కానీ పోలవరాన్ని కానీ విస్మరించడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ ఇన్ని లక్షల కోట్లు, ఆ విధానం తప్పుగా ఉంది, దాని కారణంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ అనేది చూస్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ఏ మేబీ జనాలకు నచ్చలేదు అనుకుందాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకే అర్థం అవట్లేదు, కొంతమందికి, అంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి. ఆయన ఏమంటారు అంటే, ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకుందాం అని చెప్పారు ఫస్ట్. తర్వాత నదీ పరివాహ ప్రాంతంలో సపోర్ట్ చేయలేదు, వీళ్ళు వక్రీకరించి చెబుతారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు ఆయన ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తర్వాత నుంచి కూడా ఏం చెబుతున్నారు, ఇన్ని లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉన్నదాన్ని ఇమీడియట్గా డెవలప్ చేసుకుంటే రెవెన్యూ వస్తుంది అనేది ఆయన ఆలోచన. సో జనరల్గా ఆలోచన, మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, క్యాపిటల్ అనేది హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే ప్రాంతమే క్యాపిటల్. అలా మనకు ఆంధ్రప్రదేశ్కి అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చూస్ చేసుకోగలిగితే, ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్తో పాటు హయ్యెస్ట్ రెవెన్యూ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా రెవెన్యూ ఇంకొంచెం పెంచడానికి అవకాశం ఉంది. ఆ రెవెన్యూని తీసుకొని రాష్ట్రం అంతా డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, సరే ఆ 20,000 కోట్లు ఖర్చుతో చేద్దామంటున్నారు. వీళ్ళు 24,000 కోట్లు కేవలం ఔటర్ రింగ్ రోడ్డు కోసమే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎంత, దేశంలో ఎక్కడా లేనంత ఖర్చుతో, ప్లస్ ఆ వెడల్పు అవ్వచ్చు 140 మీటర్ల అడుగుల, 150 మీటర్ల వెడల్పు, విస్తీర్ణం కానీ. అసలు ప్రజలు ప్రెజెంట్ లేరు, వస్తారని నమ్మకం లేదు, ఇండస్ట్రీలో వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే మీరేం చేశారు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండే ఎకరాన్ని ఏకంగా 2 కోట్లు లెవెల్కి పెంచేసి ఇప్పుడైతే 10 కోట్లు 15 కోట్లు చెబుతున్నారు. ఏకంగా గజం 60,000 నుంచి 1,15,000 1,50,000 దాకా చెబుతున్నారు సార్. సో ఒక ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వచ్చి ల్యాండ్ అక్కడ ఎంతని ప్రొక్యూర్ చేసుకోగలరు? సరే అదన్నా కరెక్ట్ అన్నామా, మరి 99 పైసలకు వైజాగ్లో ఇచ్చినట్టు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లా? ఎందుకంటే మీ దగ్గర ఉండే కాబట్టి. ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఒక 10 సంవత్సరాలు సార్, ఇప్పుడు 1,00,000 కోట్లు అంటున్నారు ఖర్చు, సరే 1,00,000 కోట్లతో రాజధాని రెడీ అయింది అనుకుందాం. ఓ 10 సంవత్సరాల తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఆ 1,00,000 కోట్లు కట్టే వడ్డీ మళ్ళీ 1,00,000 కోట్లు ఇస్తారు. ఎవడిస్తాడు? యాడ్ నుంచి తెస్తావు? ఒకవేళ నువ్వు అనేట్టు రెవెన్యూ జనరేట్ చేసావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టావు, మళ్ళీ రెవెన్యూ జనరేట్, ఈ రెవెన్యూ నువ్వు జనరేట్ చేసే రెవెన్యూ మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి అప్పు కట్టేటప్పుడు అసలు నీ లాజిక్, నీ విజన్ అన్నీ కూడా గంగలో పోసినట్టే కదా. సో అసలు ఒకటి కాదు సార్, ఏంటంటే ఒక పెద్ద 4 బ్రహ్మాండమైన రోడ్లు వేసి 4 పెద్ద బిల్డింగ్లు కడితే మొత్తం మహానగరాన్ని నిర్మించిన ఘనత ఆయనకు వస్తుందనో ఏంటో మరి. కాదు సార్, అతను ఎక్కడో ట్రాప్లో పడ్డాడు. ఫస్ట్ ట్రాప్లో పడి ఒక రాంగ్ స్ట్రాటజీ తీసుకొని పేరు వచ్చింది అనుకో స్టార్ట్ చేశాడు. రియలైజేషన్కి వచ్చి ప్రజల అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వర్క్ చేసే మోడల్ వదిలేసి నేను పట్టుకున్నాను, నేను స్టార్ట్ చేశా కాబట్టి తప్పైనా దీన్ని ఎలాగే వెళ్ళాలి అని, ఇది ఈ మొండితనం ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక శాపంలా మారింది ఇది. అది జనానికి ఎంతవరకు అర్థమైందో కానీ, మా బోటి వాళ్ళం కానీ చాలామంది ఏం చెప్పేవాళ్ళం, నాగార్జున యూనివర్సిటీ పక్కన బోల్డ్ ల్యాండ్ ఉంది, మంచి ల్యాండ్ ఉంది, గట్టి ల్యాండ్ ఉంది, అది వాడుకుంటే సరిపోద్దని ఈవెన్ రఘువీరారెడ్డి గారు ఇటువంటి సిఆర్డిఏ పరిధిలోకి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా యూనివర్సిటీ ఎదురు ఉండే లింగంనేనాళ్ళే తీసుకోవాలా? అవును, మీరు చెప్పే ప్రాంతాల్లోనే పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు. అదే మీరు చెప్పే ప్రాంతాల్లోనే వాడు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు. వాళ్ళ వెంచర్లన్నీ ఆడే ఉండి, మీకు గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్ళేటప్పుడు వెంచర్లన్నీ అక్కడే ఉండి, రాజధాని రాష్ట్ర ప్రజల సంపద మాత్రం నదీ పరివాహ ప్రాంతంలో పెట్టారు. వాళ్ళ సొంత ఆస్తులన్నీ కరెక్ట్గానే పెట్టుకున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు కాదు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజుల్లో స్పీకర్గా కూడా ఉండేవారు కదా. ఆయన ఒకసారి నాగార్జున యూనివర్సిటీలో పెడితే బాగుంటుంది, అంతా అన్ని రెడీమేడ్గా ఉంటుందని వెళ్ళి, సరే కొందరు ఆ స్టూడెంట్స్ వాళ్ళు వ్యతిరేకించారా లేదనేది పక్కన పెట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఉంది. ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే టక్ చేసేస్తలేదా? సోషల్ మీడియా వాళ్ళను, జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి మరీ డబ్బు కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఈ పోలీసులకి ఎక్కడెక్కడికో పంపించి అలహాబాద్కి పెంచి కోట్లు లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి అమరావతిలో గనక అమరావతి ప్రాంతానికి వెళ్ళి, నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఆయన చూసి వచ్చి ఇది బాగుంది, ఇది పెట్టొచ్చని
సలహా ఇచ్చారు. నాగార్జున ఇస్తే ఆయన మీద కోపం వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ అవసరం లేదు సార్. నేషనల్ హైవేకి మంగళగిరికి మధ్యలో 2500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్, వాళ్ళ డీజీపీ ఆఫీసు ఉన్నదంతా కూడా అదే ప్లేస్ లోనే ఉంది. ప్రభుత్వ భూమి, హార్డ్ సాయిల్. సో ఎలివేటెడ్ చిన్న చిన్న కొండలు, అంటే చూడటానికి హిల్ వ్యూ క్యాపిటల్ అయ్యేది. ఒక పక్క నేషనల్ హైవే వెళ్ళే నేషనల్ రైల్వే ట్రాక్ లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్కే గారు ఉన్నారు కదా, మంగళగిరి ఆర్కే గారు, హిల్స్ మీద పెడితే బాగుంటుంది. అదే నేను చెప్పిన పార్ట్లోనే ఆయన ఇచ్చింది కూడా. ఒక హిల్ వ్యూ క్యాపిటల్ అవుతుంది. ఎక్సలెంట్ గా చెన్నై టు కలకటా వెళ్ళే ట్రాక్ లో వెళ్ళే రోడ్లు వెళ్ళే ప్రతి వ్యక్తులు, అట్లాగే చెన్నై టు ఢిల్లీ, చెన్నై టు కలకటా వెళ్ళే ట్రైన్ లో వెళ్ళే వ్యక్తులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బ్రహ్మాండం కనపడుతుంది. అది కాదు కదా క్యాపిటల్ అంటే ఏమిటి అనే దాని మీద స్పష్టత లేకుండా చేస్తున్నారు. క్యాపిటల్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసులు, మినిస్టర్ల మహానగరాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల చేతిలో నిర్మింపబడలేదు. కొన్ని వందల సంవత్సరాలు హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నైకి కానీ ఇవన్నీను అక్కడ క్యాపిటల్ పెట్టుకున్నారు. సో క్యాపిటల్ కావాల్సిన వనరుల్ని నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టి మహానగరం నిర్మాణం. ఒకవేళ అట్లా కనుక ఈ రోడ్డుకి కొంచెం దగ్గరలో 1 కిలోమీటర్ లోపు కనుక పెట్టున్నట్లయితే, ఖర్చు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మిగతా ప్రాంతం అంతటికి రేట్లు పెరిగి, హైదరాబాద్ శివార్లని రేట్లు ఎట్లా పెరిగినాయి, రేట్లు పెరగడం కానీ డెవలప్మెంట్ కానీ. ఎక్కడ నేషనల్ హైవే డెవలప్ చేసినా సరే, నేషనల్ హైవే పక్కన ధరలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా సరే ఆటోమేటిక్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు జగన్ గారు ఆ మాట చెబితే ఆయన్ని చేయడం కోసం వ్యక్తిత్వ హన్నం ఏదో ఒకటి అబద్ధాలు వేసి. ఇప్పుడు చూడండి సార్, రాయలసీమ వాళ్ళు కేవలం 200 కోట్లతో ముందు మాకు లిఫ్ట్ ఇరిగేషన్, వాళ్ళు రాజధాని వ్యతిరేకించట్లేదు, ఏం వ్యతిరేకించట్లేదు. బాబు మాకు ముందు సాగునీరు కూడా దిక్కులేదు, మాదేదో సాల్వ్ చేయండి, ఇది చాలా చిన్న అమౌంట్ కానీ ఒకటి. 2 హార్టికల్చరల్ హబ్ 40,000 కోట్లతో ప్రకటన అయితే చేశారు. కనీసం దాని గురించి అది ఎంత నత్తనడక నడుస్తుంది అంటే వీళ్ళని శాంతింప చేయటానికి అనౌన్స్మెంట్లే కానీ వాళ్ళ నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఏం లేవాడ. ఓకే, హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రిరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు 2 అంశాలు సార్. ఒకటి, డయాఫ్రమ్ వారు పోలవరంలో కట్టే నాణ్యత లేకపోతే దాని వలన ఉపయోగం లేనప్పుడు దాని అకౌంటబిలిటీ ఎవరు ఫేస్ చేస్తారు? 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా సార్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఎవరో పెన్షన్ 4-5 నెలలు తీసుకుంటే అది రికవరీ చేయాలి, వీలైతే జైలుకి పంపించాలన్నారు సార్. అట్లా అంటారా సార్? ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది కూడా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. మళ్ళీ ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ల వాళ్ళలో కూడా క్వాలిటీ లేదు, అందు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్న రిపోర్టు. దాని మూలంగానే ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటం మూలంగానే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ దాన్ని ఏం చేయాలో డిసిషన్ డిలే అయ్యి ప్రాజెక్టే డిలే అయింది. రైట్. నాగిరెడ్డి గారు చెప్పండి, అప్పుల నెట్లోకి ఆసుపత్రులు అంట, ఇంకోవైపు ఏమో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాల్సిందే అని చంద్రబాబు గారు మొండి వైఖరి. ఎట్లా చూస్తారు? ఆరోగ్యశ్రీ అనే పథకం రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేయటం మూలంగా రాష్ట్రంలో కొన్ని కోట్ల మందికి లబ్ధి జరిగింది. అంటే చిన్న చిన్న వాళ్ళకి సర్జరీస్కి కాస్ట్ హాస్పిటల్లో 4 రోజులు 3 రోజులు ఉంటే వేరండి. అది అక్కడి నుంచి చాలా గొప్ప పథకం కింద నడుస్తూ వచ్చింది. 104, 108 ఆరోగ్యశ్రీ 3 కూడాను. ఇప్పుడు వచ్చేటప్పటికి 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఉండిపోయినాయి. వాళ్ళు మేము ఆరోగ్యశ్రీని మేము తీసుకోము అని చెప్పి ఆల్రెడీ ఒక అల్టిమేటం ఇచ్చారు. అల్టిమేట్ తర్వాత మీకు ఏదో పే చేస్తామన్నారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ 3,000 కోట్లు మేము డైరెక్ట్గా మీకు సింగిల్ సెటిల్మెంట్ కింద చేస్తాము అని పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ముందు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దగ్గర లోన్ అన్నారు, ట్రస్ట్కి ఇవ్వనన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఏమి ఇన్కమ్ ఉండదు కదా పే చేయడానికి. దాంతోపాటు నెట్వర్క్ హాస్పిటల్స్ 3 కలిపి లోన్ తీసుకుని ప్రభుత్వం ఒకవేళ పే చేయలేకపోతే మీరు పే చేయాలి. అంటే అసలు ప్రభుత్వం ఇది ఎక్కడ ప్రభుత్వం పే చేయలేకపోతే అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోతే ఇంకేముందండి, వ్యవస్థ ఏముంటుంది, గ్యారంటీ ఏంటి? అసలు ఆ పాయింట్లోనే చాలా ఇది ఉంది. ప్లస్ కాదు ఇప్పుడు నాకు డౌట్, అమరావతిలో అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు, అప్పుడు ఎవరు కట్టాలి? ఒకవేళ అప్పు కట్టకపోతే జనం కట్టాలా, రైతులు కట్టాలా, పెద్ద పెద్ద కంపెనీలకి లేకపోతే ఎయిమ్స్ లాంటికి వీళ్ళందరికీ ఇచ్చారు కదా, వాళ్ళందరూ కడతారా? సో అంటే అసంబద్ధమైన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయాలి అని పెట్టుకున్న దాంట్లో ఈ నిబంధనలు కనబడుతున్నాయి. ప్లస్ ఇచ్చేటప్పుడే 8% ఇంట్రెస్ట్ కింద ముందే కట్ చేసుకుంటారంట. 10% ఎట్లాగో టీడీఎస్ డిడక్ట్ అవుతుందండి. సో హాస్పిటల్స్ అన్నీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇప్పుడు అక్కడున్న హాస్పిటల్స్లో మెజారిటీ టీడీపీ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో నేను చెప్పేది విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరు వీళ్ళు లేదు వాళ్ళు లేదు, పార్టీతో సంబంధం ఉంది, ఆర్థిక వ్యవహారాలు వాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేసిన దానికి బిల్ పే చేయాల్సిన బాధ్యత మన కింద ఉంది. సో అక్కడికి
సార్ ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళంతా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఆగలేరు కదండి. వెళ్ళిన తర్వాత మీ నాన్నకి ఆపరేషన్ చేయాలని తల తాకట్టు పెట్టైనా సరే వస్తాడు. ఫీజు కట్టలేకపోతే పిల్లాడిని స్కూల్ అయినా మార్పిస్తాడు. కానీ అమ్మకో నాన్నకో ఆరోగ్యం బాగోలేదు అంటే ఇంటికి తీసుకొస్తే తలకాయ పెట్టుకోవాలని చెప్పి ఏమైనా ఆస్తి అయినా అమ్మేసేస్తాడు, ఎంతకైనా తీసుకొస్తాడు. మళ్ళీ తిరిగి ఆ పరిస్థితిని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ మొత్తాన్ని నిర్వీర్యం చెయ్యాలి అనే ఆలోచనతో జరుగుతుంది. అట్లాగే మెడికల్ కాలేజెస్. సో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఏమైనా ఉంటే ఓపీ 500, 600 ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఓపీ ఉంటుందండి. అక్కడ ఎందుకంటే స్టాఫ్ అంతా ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా మెడికల్ కాలేజీలకు ఎవరు వెళ్తారు? సో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తారు. వాటిని ప్రైవేటైజ్ చేసి కార్పొరేట్ దగ్గర చేసినప్పుడు వాళ్ళు పేమెంట్లోకి తీసుకుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈసారి వస్తాయా? కిందసారి రాలేదు కదా, జగన్ గారు హెచ్చరిక చేసిన తర్వాత రాలేదు కదా, ఎవరు ముందుకు రాలేదు. అది మరి ఇప్పుడు వస్తాయా లేకపోతే ఎవరినైనా ముందే ఫిక్స్ చేసుకున్నారా? మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగింది? రేపు మనం ఇది వస్తుంది కానీ విధానం అయితే మంచిది కాదు. ప్రభుత్వం నుంచి మేము చదువుకునే రోజుల్లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక్కటే ప్రైవేట్లో ఉండేదండి. తర్వాత దాన్ని కూడా గవర్నమెంట్లో తీసుకున్నాం. విజయవాడ సిద్ధార్థ ప్రైవేట్లో ఉంటే గవర్నమెంట్లోకి తీసుకుంది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఆయన ఆశయాలకి మేము వచ్చామని చెప్పి అందుకే పార్టీ బతికించామని చెప్పి మనం ఏమనుకున్నాం, మంచి పని చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలోనే జరిగిందని అనుకున్నాం కదా. సో ఎవరైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తెలంగాణ వస్తే కూడా వ్యవసాయ రంగంలో ఇవాళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. కారణం మరి ఇంత సుదీర్ఘ చరిత్రలో వాళ్ళకి ఆ టైంలో జరిగిన పరిస్థితి ఏంటి అనే దాని మీద ఉంటుంది. సో వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయాలనుకోవటం మాత్రం చాలా అన్యాయం అండి అది. రైట్. సార్ మీకు బ్లాక్ మనీ, వైట్ మనీలు లేదు అంటేనేమో మనీ రౌటింగ్లు చేస్తుంటారు వాళ్ళు. లేదు సీఏలో వీళ్ళు ఎవరో కూర్చొని అడ్వైజర్స్ లాగా కూర్చున్నట్టున్నారు. అసలు ఈ చరిత్రలో ఎక్కడా లేని అసలు నీచమైన ప్రపోజల్ ఇది. ఏంటంటే వాళ్ళు మాకు బిల్లులు మీకు బకాయిలు ఉండారు, మాకు ఇవ్వండి అంటే నీకు ఇస్తాను, మళ్ళీ నేను ఇంకో చోట తెచ్చిస్తా, అప్పు తీసుకొచ్చి నేను ఇంకో చోట తెచ్చిస్తా, ఒకవేళ నేను మళ్ళీ అక్కడ తీర్చలేకపోతే నువ్వు గట్టు, మళ్ళీ నేను ఇంకో చోట తెచ్చి మళ్ళీ నీకు ఇస్తా. ఇది ఎంత ఏంటంటే మనీని మేనేజ్ చేసి రొటేట్ చేద్దామన్న ఆలోచన. సంపద సృష్టిస్తాను, నేను అద్భుతంగా పాలన చేస్తానని చెప్పుకునే కదా ఈయన అధికారంలోకి వచ్చింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అవునవును బ్రహ్మాండంగా చేస్తారని చెప్పారు కదా. ఈ ఇయర్ ఐటీ రిటర్న్స్ అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. డెఫినెట్లీ కూటమి నాయకుల యొక్క సంపద భారీగా పెరుగుతుంది, సృష్టిస్తా అన్నది మనం అర్థం చేసుకోలేకపోయాం సరిగ్గా. రెండోది, ఈ రెండు కూడా ఒకేసారి వచ్చి ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సార్. ఏంటంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటము, అట్ సేమ్ టైం ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు అయిపోయినాయా? జరగట్లే అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మాకు బిల్లులు రావట్లేదు, మీరు పేమెంట్ చేసుకొని కావాలని సీఎం రిలీఫ్ ఫండ్లో అప్లై చేసుకోవాలి. ఏం జరగలేదా? జరిగినాయి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు, మేము తీసుకోవాలన్నారు. జరిగింది మళ్ళీ తర్వాత మళ్ళీ లెటర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే దాని మీద ఇప్పుడు ఈ అగ్రిమెంట్లోకి జరుగుతుంది. April 1 నుంచే ఆల్మోస్ట్ వీళ్ళు నెట్వర్క్ హాస్పిటల్లో ఆపేయడం అంటే వచ్చిన పేషెంట్కి ఏం చెబుతారు, ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదు, మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళండి, బిల్లు కడితేనే ఇస్తారు, బిల్లు కడితే ఇస్తా ఉంటున్నారు. వాళ్ళేమో పాపం అప్పులు సొప్పులు చేసి ప్రాణం మీదకి వచ్చిందని పేద ప్రజలు కదా సార్, చాలా వరస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈ టైం చూసిన తర్వాత అయినా ప్రభుత్వం మెడికల్ కాలేజీల అవసరం ఏంటి అనేది ఇంకా అర్థం కాకపోవటం వాళ్ళకి. అంటే మీరు అమరావతికి ఏమో 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి పెడతాము, దీనికి 5,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్తే చూసే వాళ్ళకి, అట్లా రాయలసీమ లిఫ్ట్కి ఏమో 200 కోట్లు ఖర్చు పెడతానికి డబ్బులు లేవంటారు, ఇక్కడికి 1,000 కోట్లు, యోగా డేకే 300 కోట్లు చూసే వాళ్ళకి ఏంది ఇట్లా చేస్తారు. 7 లక్షల నుంచి 8 లక్షల మంది రైతులకి, మొక్కజొన్న శనగ రైతులకి ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం ధర్మబద్ధంగా ప్రకటించిన ధరకు ప్రొక్యూర్మెంట్ చేయడానికి డబ్బులు లేవని చెప్పి జగన్ గారు వచ్చేది మన ప్రభుత్వమే అని మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మాకు ఎక్కడ కూడా కేడర్ అనేది అంటే చాలా బలంగా నిలబడిందండి. 40% ఓటు దగ్గర నుంచి అసలు కేడర్ ఎక్కడా కూడా ఇది కాలేదు. ఆటోమేటిక్గా మేము అనేదానికంటే కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ప్రతి ఎక్కడ ఆఫీసులకు వెళ్ళినా, ఏ ఎమ్మెల్యే సెగ్మెంట్లోకి వెళ్ళినా సరే వాళ్ళలోనే చర్చ జరుగుతుంది, వాళ్ళలోనే డిసాటిస్ఫాక్షన్ మొత్తం కనపడకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఏం జరిగింది, ఒక పెన్షన్ కావాలంటే ఏం జరిగింది, అన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు తీసుకోవాలంటే ఏం జరుగుతుంది, ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండే తప్ప నాయకులకి పర్సంటేజ్లు వెళ్ళే పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రజల్లోకే వచ్చేస్తుందండి. సో రెండోది, ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే మనిషి ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా గొప్పది. సో అదే కదా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన జారిపోతాడు అనుకుంటేనే కాంది. సో వాళ్ళ పార్టీ మళ్ళీ తిరిగి బలంగా ఏమాత్రం 11 సీట్లు పడిపోయినప్పుడు ఏ లీడర్ అయినది అవుతాడు.
కానీ వెంటనే బయటకు వచ్చి మళ్ళీ మరి తిరిగి ఈవీఎంలు లేకపోతే ఓట్లు 50 లక్షల ఓట్లు వ్యవహారం ఎన్నైనా చేయకుండా అసలు అవి జరగకుండా జాగ్రత్త పడగలరా మరి? సరే, అది నేను ఇందాక చెప్పాను కదా, అది ఎన్ని చేయాలనుకున్నా సరే బలమైన వ్యతిరేకత వీళ్ళకి వచ్చేసినప్పుడు అవన్నీ ఏమి